వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అబ్బాయి అమ్మాయిని రేప్ చేసినా అమ్మాయి అబ్బాయిని రేప్ చేసినా ఇష్టపూర్వకంగా వెళ్ళినా సరే వాళ్ళు తప్పు చేసినట్టే. కాని వాళ్ళు ఒక అమ్మాయి వెళ్ళి ఒక చిన్న అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయిని చేసినా, ఒక అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయిని చేసినా వాళ్ళు దే ఆర్ లీగలీ లయబుల్. అంటే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అది నేరం, చట్టరీత్యా నేరం. అండర్ 18 ఉన్న వాళ్ళు ఇలాంటి పాల్పడితే అది నేరం. ఇది పిల్లలకి తెలుసా తెలీదా? తెలీదు డెఫినెట్. చాలా ఇప్పుడు నాకే తెలియలేదు, ఇంకా పిల్లలకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో అవేర్నెస్ అనేది ఉండదు లా మీద. సో ఇలాంటి క్రైమ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడానికి ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది దోహదపడుతుందని మీరు అంటున్నారు ఒక సైకాలజిస్ట్గా. ఇందాక పిల్లల కోసం మాట్లాడుతూ ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకునే మాటల్లో మాస్టర్బేట్ చేసుకోవడం ఇలాంటి విషయాలు కూడా ఇప్పుడు మీరు అన్నారు అంటే నిజంగా అది ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాగరేట్ చేసి చెప్పారా నిజంగా? అంటే మన సోషల్ ఎక్స్పెరిమెంట్లో అలాగే ఉందండి నిజంగా. ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ సబ్జెక్టివ్ అనమాట. అంటే వాళ్ళున్న చుట్టుపక్కల వాళ్ళకున్న పియర్ గ్రూప్ కానీ, ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, సోషియో ఎకనామిక్ స్టేటస్ కానీ, వాళ్ళు ఫైనాన్షియల్గా ఏ లెవెల్లో ఉన్నారు, హై క్లాసా లో మిడిల్ క్లాసా, దీన్ని బట్టి వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ సిటీస్లో ఉన్నారా, దీన్ని బట్టి స్టాటిస్టిక్స్ మారుతాయి. బట్ ప్రెజెంట్ అయితే డెఫినెట్లీ పిల్లలు ఇలాంటి వాటిల్ని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీల్స్ చూస్తుంటే లేదా ఫేస్బుక్లో చాలా ఈజీగా ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ ఉండదు, ఏముండదు, అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఫేస్బుక్ కానీ ఇంకెక్కడ కానీ ఒక స్క్రీనింగ్ అంటూ ఏమి ఉండదు కదా, ఫిల్టరేషను. ఆ ఫోను చిన్నపిల్లలు చూస్తున్నారు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు చూస్తున్నారు, అందరు చూస్తున్నారు అదే ఫోన్. 6 ఏళ్ళ వాడు చూస్తున్నాడు, 7 ఏళ్ళ వాడు చూస్తున్నాడు, 12 ఏళ్ళ వాడు చూస్తున్నాడు. ఆర్జీవి గారి విషయానికి వస్తే యాక్చువల్గా ఆర్జీవి గారు కోసం అంటే చాలామంది ఏమంటూ ఉంటారంటే ఈజ్ ఎ పబ్లిసిటీ సీకర్. పబ్లిసిటీ అనేది ఆయనకు కావాలి, ఎప్పుడు ఆయన లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఆయన చెప్తూనే ఉంటారు, ఆయన ఓపెన్గా చెప్తాడు ఆ విషయం, నేను లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటానని. కాబట్టి ఏ ఇష్యూ జరిగినా ఆయన ప్రతి దాంట్లో ఒక ట్వీట్ వేయడం, అంటే ప్రతి ఇష్యూని తను పబ్లిసిటీకి పొందే విధంగా ఏదో ఒక కంటెంట్ని కొంత క్రియేట్ చేసుకొని చేయడం అలా చేస్తూ ఉంటారు. మొన్న ఆశు రెడ్డి ఇంటర్వ్యూ విషయంలోకి వస్తే ఆయన అమ్మాయి కాలు పట్టుకొని అట్లా చేసింది కూడా యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా పబ్లిసిటీ కోసం చేసింది అని భావించచ్చా? మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రమోషన్స్ కోసం, ఆయన సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన రకరకాలుగా చేసుకుంటున్నాడు. అది తప్పు కాదు, బికాస్ బోత్ ఆర్ మైనర్స్, నాకు భావస్వేచ్ఛ ఉంది అంటారు. బట్ ఇక్కడ అయితే బోత్ ఆర్ మేజర్స్ అండ్ మనం ఎలాగ క్రిటిసైజ్ చేయగలం? లాలో ఉన్న లూప్ హోల్స్ని ఈజ్ క్లెవర్గా యూజ్ చేసుకుంటున్నారు ఆయన. బట్ ఇక్కడ మనం యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరైతే ఉన్నామో మనకు ఒకటే క్వశ్చన్ రావాలి, ఆ కంటెంట్ ఎవరెవరికి యాక్సెసిబుల్గా ఉంది, ఎమోషనల్ కంట్రోల్ ఉందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివల్యూషన్లో చాలా ఇజంలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నక్సలిజము, మార్క్సిజము, క్యాపిటలిజము, అంత పెద్ద రష్యా క్యాపిటలిజము, నెక్స్ట్ ఇది చాలా ఉన్నాయి, అమెరికా. సో ఇలాంటి ఇజంలో విత్ రివల్యూషన్ అండ్ ఎవల్యూషన్, విత్ టైం, పాసింగ్ ఆఫ్ టైం, దానిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒక ఇజం అనేది ఎప్పుడు అన్నిసార్లు ఒకేలా కరెక్ట్ ఉండదు కదా. సో ఈయన రామోయిజం పేరుతో ఈయన కొన్ని చెప్తున్నారు ఫిలాసఫీ, ఆయన ఐడియాస్, ఆయన జీవితం గురించి. అది ఆయనకి వర్తించింది. ప్రతి ఇజంలో కూడా ఆయన కొన్ని మంచి పాయింట్స్ చెప్తారు, కొన్ని బాగుంటాయి, అన్నీ మనం పక్క వాళ్ళని ఇమిటేట్ చేస్తే మనకి వర్కౌట్ అవుతాయి అనుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ లాజికల్. మన పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక ఫేమస్ ఇది చెప్తా ఉంటారు ఎప్పుడు, ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్, ఎవరితోని ఎమోషన్స్ ఉండకూడదు. ఇవి రెండు మోస్ట్లీ స్పోకెన్ బై ఆర్జీవి ఇన్ హీస్ ఇంటర్వ్యూస్ రామోయిజంలో. ఓకే, సో ఆ ఎమోషన్స్ ఉండకూడదు, ఏంటండి మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే ఏ ఆస్పెక్ట్ లోని? ఆయనకి ఒకరితో ఉండడం ఇష్టం ఉండదు, ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకోను, ఎవరితోని రిలేషన్ అనేది ఉండదు, కానీ పార్ట్నర్స్ ఉండాలి. ఓకే, సో ఇలాంటి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 18, 19, 20 ఇయర్స్ వాడు చూశాడు, లేదా ఒక అమ్మాయి చూసింది, ఎమోషన్స్ ఉండకూడదు, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండొచ్చు, వాళ్ళు చూస్తారు, వింటారు, ఈజీగా వాటికి అట్రాక్ట్ అయిపోతారు. కానీ నిజంగా వాళ్ళు ఉండగలరా?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్రైమ్స్ కూడా అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఒకళ్ళేమో ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు, అది మామూలుగా. వీళ్ళకేంటి, వీళ్ళు సరదాగా వితౌట్ ఎమోషన్స్ ఎంటర్ అవుతారు. అదర్ పర్సన్ కానీ వీళ్ళకి ఎమోషనల్గా అటాచ్ అయిపోతే వీళ్ళకి ఎంత ఎంత పెయిన్. రీసెంట్గా ఆయన పేరేంటి, నవీన్ రెడ్డి, మిషటి ఓనర్ నవీన్ రెడ్డి వైశాలి కేసు. ఇట్స్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఈమె ఈజీగా మర్చిపోయింది, ఆయన మర్చిపోగలగడం లేదు. సో అంటే అన్నీ ఇట్లా ఉంటాయని చెప్పట్లేదు, బట్ డెఫినెట్లీ అంత టెండర్ ఏజ్లో వాళ్ళకి ఎమోషన్స్ మీద అంత కంట్రోల్ ఉంటుందా, ఎమోషనల్గా అంత స్ట్రాంగ్గా ఉండగలరా. ఇంకొకటి మల్టిపుల్ పార్ట్నర్స్ అన్నారు ఈయన. సో మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్లీ చాలా ఇదైపోతారు. కొన్నాళ్ళకి ఏంటంటే దే గెట్ ఈదర్ డిప్రెస్డ్ ఆర్ నంబ్. ఇప్పుడు ఒక పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు ఫిజికల్గా కానీ, అంటే ఫిజికల్గా అంటే జస్ట్ హగ్ చేసుకున్నా, కడల్ చేసుకున్నా, వాళ్ళ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆక్సిటోసిన్ అనేది లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, అది ఓకే, ఇది వదిలేసి ఇంకొక పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ అక్కడ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఈ పార్ట్నర్ యొక్క మెమరీస్ మర్చిపోతారు. ఇది రిపీట్ అయ్యిందంటే టూ మెనీ పార్ట్నర్స్ వల్ల అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అసలు ఫీలింగ్స్ పోతాయన్నమాట. మనిషికి న్యాచురల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, న్యాచురల్ స్టేట్, బికాస్ బాడీకి కూడా ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ టచ్ అనేది మర్చిపోతారు అనుకుంటారు. యువర్ బాడీ రిమెంబర్స్ వాట్ యువర్ మైండ్ ఫర్గెట్స్. బాడీకి గుర్తుంటుంది. సో మల్టిపుల్ పార్ట్నర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎస్టీడీస్ వస్తాయి, అవన్నీ పక్కన పెట్టేద్దాం, సైకలాజికల్గా కూడా ఎమోషన్స్ చాలా దెబ్బతింటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆర్జీవి గారిని ఫాలో అవుతారు, మేము ఫాలో అవుతాం, వీఆర్ వెరీ పిచ్చ ఫ్యాన్స్ అన్న వాళ్ళందరికీ ఓకే, ఫ్యాన్స్ అంతా బాగానే ఉంది. బట్ మీరు ఆర్జీవి ఏం చెప్పాడు అందులో నచ్చినవే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆర్జీవి లైఫ్ స్టైల్ తీసుకుందామండి, ఆర్జీవి పర్సనల్ లైఫ్. ఆయన తల్లితో ఉంటున్నారా, వైఫ్తో ఉంటున్నారా, అతను ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటున్నారా? ఆయన ఇండిపెండెంట్, ఆయన డబ్బులు చేసుకుంటున్నారు, ఆయన ఈజ్ మేకింగ్ హిజ్ ఓన్ ఫిల్మ్స్, ఈజ్ వెరీ ఇండిపెండెంట్. ఇదే టీనేజ్ పిల్లలు అలా ఉండగలరా? పేరెంట్స్ని వదిలేసి 18 years వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. పేరెంట్స్కి దూరంగా ఉంటూ నాకు అక్క, అమ్మ, నాన్న వీళ్ళెవరూ వద్దు, నేను ఒక్కడనే ఉండగలను, నేను ఒక్కదాన్నే ఉండగలను, అలా ఉండగలరా? ఒక మనిషిని ఫాలో అయినప్పుడు వాళ్ళ స్టేట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, మనకు అది వర్తిస్తుందా లేదా, మనకు సూట్ అవుతుందా లేదా. ఎందుకంటే అండి చాలామంది మాకు ఎమోషన్స్ ఉండవు అనుకుంటారు, ది ఈజీలీ గెట్ అటాచ్డ్ అనమాట. దే ఎండ్ అప్ బీయింగ్ డిప్రెస్డ్, యాంగ్షియస్. దీనివల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కింద మారుతాయి. తలనొప్పులు రావడం, వాంతులు, కడుపులో నొప్పి, ఇవన్నీ వితౌట్ ఎనీ మెడికల్ డయాగ్నోసిస్. మెడికల్గా కూడా అన్ని టెస్టులు చేయించుకుంటారు, ఏముండదు అక్కడ. ఈ స్ట్రెస్ పడి కొన్నాళ్ళకి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఆర్జీవి గారి కోసం అంటే మాట్లాడేటప్పుడు చాలామంది అంటే ఆయన ఇండిపెండెంట్, ఇప్పుడు మీరు అన్నారు కదండి ఇండిపెండెంట్, ఫీలింగ్స్ లేవు, ఫీలింగ్స్ లేవు అని ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు ఇలాగని. కానీ ఆయన బాగా తెలిసిన వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మదర్ ఆర్ సిస్టర్ ఎవరు నాకు గుర్తులేదు, ఒక ఇంటర్వ్యూలో హీఈస్ వెరీ సెన్సిటివ్ పర్సన్ అని చెప్పారు. ఎమోషన్స్ లేవని ఊరికినే చెప్తాడు తను ఆయన, కానీ ఆయన చాలా ఎమోషనల్గా ఉంటాడు ఇట్లా అని. అంటే దీన్ని మనం ఏ విధంగా భావించవచ్చు అంటే ఆయన ఒక షో ఆఫ్ బిజినెస్ లాగా, అంటే ఒక పబ్లిసిటీ కోసమే అలా చేస్తూ అలాగొక అంటే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఆయనకి ఎమోషన్స్ లేవా? అంటే ఒక సైకాలజిస్ట్గా మీరు అనలైజ్ చేయాల్సి వస్తే ఒక పర్సనాలిటీని, ఆర్జీవి అనే పర్సనాలిటీని ఏ విధంగా చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% ఐ కెనాట్ గివ్, నో వన్ కెన్ గివ్. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే 100% తెలుస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పేది నా పర్స్పెక్టివ్, ఆయన బయట ప్రపంచానికి చూపించేది, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ మదర్ ఉన్నారు, ఓకే, ఆయన సెన్సిబుల్ అయి ఉండొచ్చు, సెన్సిటివ్ అయి ఉండొచ్చు, బట్ ఆయన బయట జనాలకి చెప్తున్న ఫిలాసఫీ ఏంటి? ఆయన రామూయిజం అంటే ఆయన ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన జనాలకి ప్రీచ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పర్సనల్ లైఫ్లో హీస్ నాట్ స్టేయింగ్ విత్ వైఫ్తో ఉన్నారా? ఆయనే చెప్పారు స్వయంగా, స్వంత కూతురుతో కూడా నేను చాలా రేర్గా మాట్లాడుతూ ఉంటానని, నాకేమీ రిలేషన్స్ ఉండవు, నాకు గృహిణిల్లా ఉన్న వాళ్ళు నచ్చరు, నాకు ఇట్లా ఓపెన్ మైండెడ్గా, బ్రాడ్ మైండెడ్గా ఉన్న వాళ్ళు ఇష్టం, ఇట్లాంటి పర్టికులర్ థైజ్ ఉన్న వాళ్ళు ఇష్టం, ఇట్లా ఆయన చెప్తూ ఉంటారు.
మరి అవి ఏంటి, కాంట్రడిక్షన్ ఉంది కదా. అదే ఆ కాంట్రడిక్షన్ని ఆయన కావాలని క్రియేట్ చేసుకుని ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుంటున్నారా అని అడుగుతున్నాను. నాకు క్వశ్చన్ అది. అట్లాగే ఏమైనా భావించచ్చా అంటే అలాంటి పాసిబిలిటీస్ కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మీకు, ఆయన వైఫ్తోని కూతురుతోని ఉంటున్నారా, విడిపోయారా? అది నాకు తెలియక అడుగుతున్నాను. లేరండి, ఆయన ఇండిపెండెంట్గానే ఉంటున్నారు. మరి ఆయన పర్సనల్గా ఈజ్ నాట్ మెయింటైనింగ్ ఎనీ రిలేషన్షిప్స్. మేబీ ఆయన మనసు చాలా వెన్న ఇవన్నీ అయ్యి ఉండొచ్చు, బట్ ఇన్ రియాలిటీ ఆయనకి ఎలాంటి ఇది లేదు కదా, నాకు ఎమోషన్స్ ఉండవు, ప్రొజెక్ట్ చేసుకుంటారు ఆయన. సరే, అంటే పిల్లల మీద ఒక రకమైన ఇందాకలు మీరు అన్నారు రేప్స్కి కూడా గురయ్యే అవకాశం ఉంది, అంటే చిన్నపిల్లల్లో ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్లో అవన్నీ పెరుగుతున్నాయి ఇట్లాగా ఒక దానివల్ల అని. ఇలాంటి కేసెస్ అంటే సొసైటీలో ఎక్కువ అవుతున్నాయి కదండి. సో ఇలాంటి దాన్ని ప్రివెంట్ చేయాలి, పిల్లల్ని దారిలో పెట్టాలి అంటే తల్లిదండ్రులు కానీ, సొసైటీలో ఉండే ఉపాధ్యాయులు కానీ, లేకపోతే పెద్దలు కానీ ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే అన్ని కేటగిరీస్ నుంచి స్టార్ట్ అవ్వాలండి, ఒక్క పేరెంట్స్ నుంచి కాదు. ఎందుకంటే మన షోస్ కానీ సీరియల్స్ కానీ ప్రతిదీ రొమాంటిక్ ఇంట్రెస్ట్, రొమాంటిక్ సీన్స్, ఈ కాండోమ్ యాడ్స్ ఇవన్నీ డైరెక్ట్గా చూపించేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281 465 842.